కర్నూలు నగరంలోని అశోక్ నగర్కు చెందిన యూసీ మాస్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు ఢిల్లీలో జరిగిన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ అబాకస్ పోటీల్లో సత్తా చాటారు. ఢిల్లీ యూనివర్సిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల నుండి సుమారు 6,000 మంది విద్యార్థులు అబాకస్ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించారు. కర్నూలు నగరంలో చిత్రాల విజితా కిరణ్ డైరెక్టర్గా ఉన్న యూసీ మాస్ బిట్స్ అబాకస్ అకాడమీలో శిక్షణ తీసుకుని 6 మంది విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో 2వ, 3వ స్థానం బహుమతులు గెలుచుకోవటం కర్నూలు జిల్లాకే గర్వకారణమని యూసీ మ్యాథ్స్ డైరెక్టర్ తెలిపారు. అదేవిధంగా జాతీయ స్థాయిలో 3rd, 5th రన్నరప్గా మిగిలిన వారు మెరిట్ అవార్డులను గెలుచుకున్నారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థులు కేవలం 8 నిమిషాల్లో 200 గణిత శాస్త్రంలోని ప్రాబ్లమ్స్ ను సాల్వ్ చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇంత కష్టసాధ్యమైన పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అవార్డులను గెలుచుకొని రాయలసీమకే వన్నె తెచ్చారని హర్షం వ్యక్తం చేశారు. 200 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మన కర్నూలు నుంచి యూసీ మ్యాథ్స్ అశోక్ నగర్ అబాకస్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 మంది విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. ఆశ్రిత్ సెకండ్ రన్నరప్, అఖిల్ సెకండ్ రన్నరప్, తేజోమయ్ అండ్ కేతన, అఫ్షినిదా, యోషన్ అలీ సెకండ్ రన్నరప్గా విజేతలుగా నిలిచారు. మొత్తం టోటల్ ఎంతమంది పాల్గొన్నారు మేడం? టోటల్గా 6,000 స్టూడెంట్స్ ఈ పోటీలో పాల్గొన్నారు. 6,000లో వీళ్ళు అశోక్ నగర్ నుంచి 3rd రన్నరప్ అండ్ సెకండ్ రన్నరప్గా నిలిచారు. మరియు నేషనల్ లెవెల్ కాంపిటీషన్లో కూడా సెకండ్ 3rd రన్నరప్ అండ్ 5th రన్నరప్గా విజేతలుగా నిలిచి మళ్ళీ మెరిట్ అవార్డ్స్లను కూడా సాధించారు. వీళ్ళు ఇంతటి ఘన విజయం సాధించిన మా విద్యార్థులకి మరి వీళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి అభినందనలు తెలియజేస్తున్నాను. శిక్షణ ఏ విధంగా ఇచ్చినారు పిల్లలకి? ట్రైనింగ్ ఎలా ఉంటుంది మేడం? ట్రైనింగ్ 8 minutesకి 200 క్వశ్చన్స్ మేము టైం పెట్టి చేయిస్తాం అనమాట. 8 నిమిషాలు పెట్టేసేసి ఇది నేర్చుకోవడం వల్ల స్పీడ్, కాన్సన్ట్రేషన్, లిజనింగ్ స్కిల్స్, కాగ్నేటివ్ స్కిల్స్ అనేటివి డెవలప్మెంట్ అవుతాయి పిల్లల్లో. సో ప్రతి ఒక్కరూ ఈ విద్యను అభ్యసించాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు చిత్రాల విజితా కిరణ్. నా పేరు యోషన్ అలీ. 5వ తరగతి చదువుతున్నాను మాంటెసరీ స్కూల్లో. నాకు 3rd రన్నరప్ వచ్చింది. నేను ఢిల్లీలో ఎగ్జామ్ రాయడానికి మా అమ్మ నాన్న నన్ను కష్టపడి చేశారు అండ్ నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ మా మేడం కూడా నన్ను చాలా బాగా ప్రాక్టీస్ చేయించడం వలన నాకు ఈ ప్రైజ్ వచ్చింది. అండ్ నేను చాలా బాగా ప్రాక్టీస్ చేసిన వలన ఈ ప్రైజ్ వచ్చింది. నా మేడం, మా అమ్మ నాన్న చాలా బాగా ప్రాక్టీస్ చేయించారు నన్ను. సో దాట్స్ నాకు ప్రైజ్ వచ్చింది.